నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకతో రోడ్డెక్కారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మా కడుపు కొడుతున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా జీతాలు చెల్లించలేదంటూ చెత్తను తొలగించే డ్రైవర్లు ఆటోలను నిలిపివేసి నిరసన బాటపట్టారు. ప్రైవేట్ ఏజెన్సీ ఉద్యోగస్తులుగా ఉన్న తమకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఆటోలో చెత్తను తరలించకుండా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలో మేనేజర్ను అడిగితే ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవు, వచ్చినప్పుడు ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారన్నారు. 4 నెలలుగా జీతాలు లేక కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ ఆకలి బాధతో అల్లాడుతున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 నెలల నుంచి మాకు రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ మా జీతాలు ఇవ్వట్లేదు. ఎండీ గారిని అడిగినా, ఇక్కడ ఉండే మేనేజర్ గారిని అడిగినా కానీ గవర్నమెంట్ మాకు 9 నెలల డబ్బులు ఆపేసింది. ఆ డబ్బులు వస్తే మేము ఇవ్వగలం, లేకపోతే మా సొంత డబ్బులు అయితే మేము ఇవ్వలేమని చెప్తున్నారు. ఇప్పుడు 4 నెలల నుంచి చేస్తున్నా మాకు ఇంట్లో చాలా బాధలు ఉన్నాయి. బియ్యం లేవు, పోతే ఇంట్లో పిల్లలకి స్కూల్కి పంపించాలన్నా పంపించలేని పరిస్థితి. మా బాధలు ఎన్నున్నా కానీ వాళ్ళ పని ఆగకుండా మేము వర్క్ చేస్తుంటే, కానీ ఈరోజు మా డబ్బుల విషయం గురించి అడిగితే ఎండీ గారితో మాట్లాడితే ఆయన ఏమంటుందంటే, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చిన రోజే మేము మీకు ఇస్తాం అంటారు. అదే సార్ మీరు ఎప్పుడు ఇస్తారు, పలానా టైం చెప్పండి అంటే ఆ టైం అనేది మాకు ఇవ్వట్లేదు. మీరు చేస్తే చేయండి, లేకపోతే ఉండండి అనే విధిలో మాట్లాడుతున్నారు తప్పిస్తే మీకు పలానా టైంకి ఇస్తాం అనే మాటే రావట్లేదు. ఒక రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఎండీ గారే అలా మాకు సమాధానం చెప్తే మేము ఎవరిని అడగాలి? ఈ మున్సిపాలిటీలో ఎవరిని అడగటానికి మేము అడిగినా మీకు సంబంధం లేదంటారు, మీకు మున్సిపాలిటీకి సంబంధం లేదంటారు. మేము వర్క్ చేస్తున్నాం, రెడ్డి ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేస్తున్నాం. వాళ్ళని అడిగితే ఈ సమాధానాలు చెప్తున్నారు. అందుకని ఈరోజు మా పరిస్థితి ఇంత దారుణం అయింది కాబట్టి మేము ఈరోజు బళ్ళన్నీ ఆపుకొని బళ్ళ దగ్గరే కూర్చోన్నాం. మేము మా సమస్య రెడ్డి ఎంటర్ప్రైజెస్ పరిష్కరిస్తుందని చెప్పి మేము ఇక్కడే ఉన్నాం, బండ్ల దగ్గరే ఉన్నాం. మాకు న్యాయం చేయాలి, మా 4 నెలల జీతం మాకు ఇప్పించాలి. పిఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ మాకు 1.5 సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాం మేము. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది కూడా. ఇంతవరకు మాకు పిఎఫ్ ఈఎస్ఐ, ఆ పిఎఫ్ ఈఎస్ఐ తర్వాత ఎప్పుడో ఇచ్చినా మాకు ఇబ్బందిలే. మాకు ఇప్పుడు జీవితం గడవాలంటే మాకు శాలరీలు ఇవ్వాలి, ఈ 4 నెలల జీతాలు మాకు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు